ఏపీలో వివిధ కార్పొరేషన్ల నియామకం ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా, రథం దగ్ధం ఘటనపై దర్యాప్తునకు ఆదేశం. వేగంగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తు, విచారణకు హాజరైన వైసీపీ నేతలు. లడ్డూ కల్తీపై హిందూ సంఘాల ఆందోళన, బాధ్యులను శిక్షించాలని హిందూ సంఘాల డిమాండ్. లడ్డూపై నటుల జోకులపై పవన్ ఆగ్రహం, క్షమాపణలు చెప్పిన కార్తీ. శాస్త్రాలతో పాటు శస్త్రాలు తీసుకురావాలి, లడ్డూ కల్తీపై ఎంపీ రవికిషన్ సంచలన వ్యాఖ్యలు. తిరుమల లడ్డూ కల్తీపై స్వామీజీలు దీక్ష, నిందితులను శిక్షించాలని డిమాండ్. అనంతపురం జిల్లాలో మరో అపచారం, శ్రీరామాలయ రథానికి నిప్పు పెట్టిన దుండగులు. రిటైర్డ్ ఎస్పీ విజయపాల్కు ఎదురు దెబ్బ, ముందస్తు బెయిల్కు నిరాకరించిన హైకోర్టు. మచిలీపట్నంలో హైడ్రా తరహా కూల్చివేతలు, వైసీపీ హయాంలో నిర్మించిన కట్టడాలపై చర్యలు. హైడ్రా మరో సంచలన నిర్ణయం, చెరువుల్లో నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా బ్యాంకర్లకు లేఖ. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబస, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం. పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ కు ఎదురు దెబ్బ, స్వప్నను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు. కాళేశ్వరంపై కొనసాగుతున్న విచారణ, ఇంజనీర్లను ప్రశ్నిస్తున్న జస్టిస్ చంద్రఘోష్. నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ, 3 రోజులు ఏపీకి వర్ష సూచన. కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురు, గవర్నర్ ఉత్తర్వులను సమర్థించిన ధర్మాసనం. హైదరాబాద్ తిరుపతి విమానంలో సాంకేతిక లోపం, శంషాబాద్లో సేఫ్ ల్యాండింగ్. జపాన్లో భూకంపం, సునామీ హెచ్చరికలు, ఆందోళన చెందుతున్న ప్రజలు. జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ, శాంతియుత వాతావరణంపై చర్చ.